కుల బాంధవులందరికీ పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇప్పుడు బయటికి వెళ్ళొద్దండి ఎవరు, ప్లీజ్ భోజనశాలకు ఎవరు వెళ్ళొద్దు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రానటువంటి విహెచ్ గారికి ఆది శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రైట్. అయితే అనేకమైనటువంటి ఒడిదుడుకులు అడ్డంకులు వీటన్నిటి మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతున్నట్టుగా పరిస్థితి చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. మున్నూరు కాపుల మీటింగ్కు రెడ్డివాళ్ళ పర్మిషన్ ఏందో నాకు అర్థం కాలే. మీటింగ్ మున్నూరు కాపులది. మున్నూరు కాపులంతా ఒక దగ్గర కూర్చొని ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో బీసీలకు ఏం జరగాలి, మున్నూరు కాపులకు ఏం జరగాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో మీరు ఆ మీటింగ్కు పోవద్దు, మీ మీటింగ్కు మీరు పోవద్దని మేము చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. మా మీటింగ్కు బాధాప్తా పోతాం మేము. ఇంకా మేము నియంత్రిస్తామని ఎవరైనా పొగరబోతుతనం ప్రదర్శిస్తే అది మీ దగ్గర పెట్టుకోరి. మీరు రాష్ట్రంలో పిడికేడు మంది లేరు. పిడికేడు లేని మంది లేనటువంటి మీకే అంత పౌరుషం ఉంటే ఇలా లక్షలాది మంది ఉన్నటువంటి మున్నూరు కాపు బిడ్డలంతా ఒకసారి తలుసుకుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోరు. కులగణంలో అనేకమైనటువంటి లోపాలు నేను పెద్దలు కేశవరావు గారితో పోయి చర్చించిన ఈ అంశం మీద, కులగణంలో జరిగినటువంటి అవకతవకల మీద చర్చించిన, పెద్ద ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన. ఎక్కువ లెక్కలు అడగలే. రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో ఆ పుస్తకం రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండు. ఆ పుస్తకంలోనేమో 4,20,00,000 మంది ఉన్నారు జనాభా అని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది అంటారు. నేను అడిగిన అదే, ఈ 50 లక్షల మంది సమాధులు ఆడున్నాయో చూపెట్టురా, మరి మా డెత్ సర్టిఫికేట్లను చూపెట్టరు, బర్త్ సర్టిఫికేట్లను చూపెట్టరు అని చెప్పారంటే ఏది చూపెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇదట ప్రపంచానికి దేశానికి ఆదర్శవంతమైన సర్వే చేసినట్టు. ఇది ఆదర్శమే. మరి ఏ లెక్క ఎక్కడుందో, ఎవడు ఎటుపోయిండో, ఇంట్లో ఉన్నోడెవడో పోయినోడెవడో లెక్కనే లేదు. ఇంకా దరిద్రంగా ఈ వర్గాల, ఈ బీసీ వర్గాల నుంచి 50 లక్షల మంది గైబైపోయారు. కొత్తగా ఒక్క సామాజిక వర్గం వాళ్ళే 10 ఏళ్లల్లా 16 లక్షల మందిని కన్నారు. ఏం లెక్కలు ఇవి, ఏం కథ? మరి ఏ ప్రాతిపదికన మంత్రి పదవుల పంపకం జరుగుతూ ఉంది ఇక్కడ? జనాభా ప్రాతిపదికన. జనాభా ప్రాతిపదికన మంత్రి పదవులు జరిగేది ఉంటే మున్నూరు కాపులకు 4 రావాలి, మరి 2-3 రావాలి. ఏవి మరి? అందుకోసమే మున్నూరు కాపు సోదరులారా, ఎవడికో భయపడి ఎవడికో తల వంచేటువంటి జాతి కాదు ఈ జాతి. ఈ జాతిలో ప్రవహిస్తున్నటువంటి రక్తం పౌరుషంతో కూడుకున్నటువంటి రక్తం ఇది. ఎందుకు భయమా? మున్నూరు కాపులంతా ఒక తాన మీటింగ్ పెట్టుకుంటే మీకెందుకు భయం? మీరెందుకు నిద్రపోతలేరు? ఎందుకు నిద్రపోతలేరంటే వీళ్ళు మేల్కుంటే మిగతా బీసీ సమాజానంతా మేల్కొల్పుతారు, తద్వారా వాళ్ళ అధికారం పోతుంది అనేటువంటి ఒక భయంతో ఈ వ్యవహారం చేస్తా ఉన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరి, మేము అధికారం గుంజుకోవడం పక్కా, తీసుకుంటాం బరాబరి. ఈ వెనుకబడిన తరగతులకు అధికారాన్ని పంచేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. ఇవాళ చాలా మంది మహిళా సోదరిమణులు కూడా వచ్చి ఇక్కడికి కూడా 1956 నుంచి 2025 వరకు మొత్తం అసెంబ్లీలో అడుగుపెట్టిన బీసీ మహిళల సంఖ్య 8 అయితే అందులో 4 సార్లు కొండ సురేఖ గారే. ఇక మిగతా 4
వాళ్ళు బీసీ మహిళలను పట్టించుకోరు, బీసీ కులాలను పట్టించుకోరు, బీసీలో మెజారిటీగా ఉన్నటువంటి వర్గాలను పట్టించుకోరు. అధికారం అంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని మీరు ఈడికి పోవద్దు, మీరు ఆడికి పోవద్దు అని చెప్పి ఇతర వర్గాలను బెదిరిస్తామంటే ఇది చూస్తూ ఊరుకోవడానికి లేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వర్గాల తెరువు వచ్చి వీటిని నియంత్రించాలని మీరు పొరపాటున కూడా అనుకుంటే ఆ ప్రయత్నం మానుకోండి. ఇవాళ బీసీలమంతా ఒక్కటయ్యి మేమంతా ప్రజాక్షేత్రంలో ఉద్యమాలకు దిగుతా ఉంటే ఏమైతుంది? చరిత్రలో ఉద్యమాలను అణిచివేసిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతోనే లేచినాయి తప్ప ఉద్యమాలు నీరు గారిపోలే. దానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆగమైపోయారు. మీరు రాసి పెట్టుకోరి 2028 బీసీలదే బీసీ సీఎం ఖచ్చితంగా అవుతాడు 2028లో.